Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. టీడీపీ మహానాడులో ఈ తీర్మానం ఓ కామెడీ. ప్రతి మహానాడులో టీడీపీ ఒక హాస్యాస్పద తీర్మానం చేస్తూ ఉంటుంది. దివంగత నేత ఎన్టీఆర్కు భారతరత్న ఇవ్వాలనే తీర్మానం ప్రహసనంగా మారింది. నవ్విపోదురుగాక మాకేటి సిగ్గు అన్న చందంగా ఎన్టీఆర్కు భారతరత్న ఇవ్వాలంటూ ప్రతి ఏడాది తీర్మానం చేస్తున్నారని పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. మహానాడులో మరోసారి తీర్మానం సర్వత్రా విమర్శలకు దారితీస్తుంది. ఎన్టీఆర్ జయంతిని పురస్కరించుకుని మంగళగిరిలో జరుగుతున్న మహానాడులో ఆయనకు నివాళులు అర్పించారు. అనంతరం భారతరత్న ఇవ్వాలన్న తీర్మానంపై చంద్రబాబు ప్రసంగించారు. ఎన్టీఆర్ అంటే తెలుగు జాతి సెంటిమెంట్గా ఆయన అభివర్ణించారు. ఎన్టీఆర్కు భారతరత్న ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వాన్ని అడుగుతామని ఆయన అన్నారు. ఎన్టీఆర్ చనిపోయిన తరువాత బీజేపీతో కలిసి కేంద్రంలో చంద్రబాబు అధికారాన్ని పంచుకున్నారు. వాజ్పేయి హయాంలోనూ అలాగే 2014-19 అనంతరం 2024 నుంచి రెండేళ్లుగా కేంద్రంలో మోదీ సర్కార్లో టీడీపీ కీలక భాగస్వామి. మరీ ముఖ్యంగా ఈ దఫా టీడీపీ మద్దతుతోనే మోదీ అధికారంలో ఉంటున్నారు. అయినప్పటికీ ఎన్టీఆర్కు భారతరత్నను సాధించలేకపోవడం గమనార్హం. ప్రతి మహానాడులో భారతరత్న డిమాండ్ తెరపైకి వస్తోంది. ఎన్టీఆర్కు భారతరత్న ప్రకటిస్తే ఆ అత్యున్నత పురస్కారాన్ని భార్య అయిన నందమూరి లక్ష్మీ పార్వతికి అందజేస్తారన్న ఏకైక కారణంతో కుటుంబ సభ్యులే అడ్డుకున్నారనే అభిప్రాయం ఉంది. ఇటీవల లక్ష్మీ పార్వతి తన భర్త ఎన్టీఆర్కు భారతరత్న ఎందుకు రాలేదో చెప్పారు. వెండి తెరపై మహానటుడైన ఎన్టీఆర్కు భారతరత్న విషయంలో ఆయన్ను వాడుకుంటూ అధికారాన్ని అనుభవిస్తున్న వారంతా రాజకీయ నటనలో మహానటులు అనిపించుకుంటున్నారు. ఎన్టీఆర్కు భారతరత్న విషయంలో అడుగడుగున టీడీపీ శ్రేణుల్ని, ఆయన సినీ అభిమానుల్ని సొంత వాళ్లే మోసగిస్తున్నారనే బలమైన విమర్శ ఉంది. చంద్రబాబు తలచుకుంటే ఎన్టీఆర్కు భారతరత్న సాధించడం పెద్ద పనేమీ కాదు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాలని డిమాండ్ చేస్తే దానికేవో సాకుల్ని కేంద్ర ప్రభుత్వం చెప్పింది. కానీ భారతరత్న పురస్కారం అలాంటిది కాదు కదా. కేవలం లక్ష్మీ పార్వతి చేతుల మీదుగా పురస్కారం స్వీకరిస్తారనే అక్కస్సుతోనే ఎన్టీఆర్కు భారతరత్న ప్రకటించకుండా అడ్డుకుంటున్నారనే ఆరోపణకు బలం కలిగించే అనేక అంశాలున్నాయి. బహుశా ఎన్టీఆర్కు భారతరత్న అనేది తీర్మానం నినాదాలకే పరిమితమయ్యేలా కనిపిస్తోంది. ఎందుకంటే ఆ పురస్కారానికి అయిన వారే అడ్డంకిగా మారినప్పుడు ఇక చెప్పేదేముంటుంది.